ఇదిగోండి ఇవాళ బంగాళదుంప ఫ్రై చేయబోతున్నాను. అది కూడా స్వామికి చేస్తే ఎలా చేయాలో అని వెల్లుల్లిపాయ లేకుండా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకుని వాటర్లో కొంచెం సేపు నానబెడితే స్టార్చ్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఇదిగోండి ఫస్ట్ తాలింపు వేసుకుందాము. మినప్పప్పు అండి, పొట్టు మినప్పప్పు. ఇదిగోండి ఫ్రైలోకి పొట్టు మినప్పప్పు చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ వస్తుంది మీకు. మెయిన్ జీలకర్ర కూడా వేసుకుందామండి. ఆవాలు, ఇదిగోండి ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము. ఇదిగోండి కరివేపాకు కూడా వేసుకుందాం. కొన్ని కరివేపాకు ఎక్కువ వేసుకుందామండి, కరివేపాకు చాలా మంచిది. వెల్లుల్లిపాయలు వేయకూడదు కాబట్టి వేయట్లేదండి, లేకపోతే వెల్లుల్లిపాయలు కూడా తాలింపులు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఇదిగోండి తాలింపు వేగిపోయింది కదండి. ఇప్పుడు మనము కడుక్కున్న బంగాళదుంపలు వేసేసుకుందాం. అదిగోండి ఇదిగోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే చాలా బాగుంటుందండి. మూత పెట్టుకుందామండి. ఇదిగోండి చూసారా అండి, బాగానే వేగింది. ఇప్పుడు మనము పసుపు ఉప్పు కూడా వేసేసుకుందామండి, అంటే నీరు వస్తుంది కదా, ఇంకా బాగా వేగుతుంది. సాల్ట్ అండి, ఇదిగోండి కారం, ఇదిగోండి పసుపు అండి. కొంచెం కావాలంటే మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి లైట్గా గరం మసాలా వేసుకుందాము, టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు కలిపేసుకుందామండి ఇదంతా. చాలా బాగా వస్తుందండి, అసలు చాలా టేస్ట్. అంటే మీరు ఇందులో పప్పులో కానీ, రసంలో కానీ, సాంబార్లో కానీ, ఆఖరికి పెరుగన్నంలో కూడా నంచుకోవడం చాలా బాగుంటుందండి. ఇది బంగాళదుంప ఫ్రై ఇష్టపడలేని వాళ్ళంటూ ఉండరండి, పెద్ద నుంచి చిన్న పిల్లల వరకు అసలు ఎంత ఇష్టంగా తింటారంటే అంత ఇష్టంగా తింటారండి. ఇది చాలా ఈజీ కూడా అయిపోతుందండి, చాలా ఫాస్ట్గా అయిపోద్ది అన్ని ఫ్రైల్లోని.